సరిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమకు దిశానిర్దేశం చేస్తారని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. రానున్న ఎన్నికలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా తెలిపారు. ఇంధన పొదుపులో భాగంగా ప్రతి ఒక్కరూ ఈ సైకిల్ వాడాలని ముఖ్యమంత్రి కూడా వాడుతున్నారని చెప్పారని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ అధినేత జగన్ ఒక జోకర్ అని అంటున్న మంత్రి వాసంశెట్టి సుభాష్ తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. టీడీపీ కేంద్ర కార్యాలయంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇటు మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలతో కూడా దిశానిర్దేశం చేశారు. అసలు ఏం మాట్లాడారో మనతో మాట్లాడటానికి వాసంశెట్టి సుభాష్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఏమేమి దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి గారు? రానున్న ఎన్నికల్లో కూడా ఇప్పటి నుంచే సైకిల్స్ వేసుకొని వెళ్ళాలని కూడా ఒక దిశానిర్దేశం చేసినట్టు చెప్తున్నారు. ఎలా చూస్తారు? జరుగుతున్న పరిణామాల రీత్యా యుద్ధం జరుగుతూ ఉంది. దాంట్లో డీజిల్ షార్టేజ్ అనేది వస్తుంది, ప్రజలందరూ ఇబ్బంది పడతాం. సో ఈవీ సైకిల్స్ అనేవి వాడమని చెప్పడం జరిగింది. నేను కూడా వాడతానని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో దానికి అందరం సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందో గొడ్ల పార్టీ, ఆ గొడ్ల పార్టీకి ఒక నైజం ఉంది. వాళ్ళు చెట్టు కొట్టి ఎదరవాళ్ళ మీద పడేయటం వాళ్ళకి అలవాటు. అయితే 2019లో సక్సెస్ అయ్యారు, కానీ 2024 వచ్చేటప్పటికి వాళ్ళు చెట్టు కొట్టుకుని వాళ్ళ మీద పడేసుకున్నారు. సో 151 నుంచి 11కి వచ్చారు. సో మనం మెలకువగా ఉండాలి. అది గొడ్ల పార్టీ, వాళ్ళ ఆలోచనలు ఫ్యాక్షనిజంతో నిండి ఉంటాయి. అలాగే నంద్యాలలో కూడా తలనరికి మన పార్టీ మీద వేయడానికి చూశారు వాళ్ళు. అల్టిమేట్గా వాస్తవాల్లోకి వెళ్తే వాళ్ళ భార్య వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే ఉద్యోగం తెచ్చుకుంది. ఇతను కూడా వైఎస్ఆర్ వీరాభిమాని. ఆ నెపంతో మా మీద గెందామని చూశారు. సో మెలకువగా ఉండండి అందరూ కూడా. ఈ గొడ్ల పార్టీకి వేరే ఆలోచన ఉండదు. చెట్టు కొట్టి మన మీద పాడేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి మెలకువగా ఉండమని చెప్పడం జరిగింది. మనం ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, కానీ వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని చెప్పి కూడా ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. దీనిపై మీ కామెంట్ ఏంటి? వెన్నుపోటుకి 2 ఏళ్ళు అని చెప్పి మీరు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా మనం చేస్తున్నాం. ప్రజలు కూడా అమరావతిపై కూడా ఇప్పటికే చాలా హర్షం వ్యక్తం చేస్తారు. అదేవిధంగా మావి గన్ అని చెప్పి కూడా ఒకటి తీసుకొస్తున్నారు. ఎలా చూస్తాం? ప్రజలందరూ కూడా మావిగాన్ అంటే నవ్వుతున్నారు. అతను ఊహలో నైట్ కల వస్తుంది అతనికి. చంద్రబాబు నాయుడు గారు మావిగాన్ అంటే భయపడిపోతున్నారని పొద్దున్నే ప్రెస్కి వచ్చి, ఆ ప్రెస్ మీట్లు ఎలా ఉంటున్నాయంటే ఓ పేపర్ తెచ్చుకుంటాడు, చదువుతాడు ఆయన. అది ఇంకా ట్రోల్ సోషల్ మీడియాలో మేము కొద్ది ఫ్రస్ట్రేషన్లో ఉంటాం జనాల్లో తిరిగి, లేకపోతే నిరంతరం స్ట్రెస్ లైఫ్ గడుపుతూ ఉంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా ప్రెస్ మీట్లు పెడుతుంటే హ్యాపీగా నవ్వుకుంటున్నాం. చాలా ప్రశాంతంగా ఉంది. ఆయన నిత్యం 2 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టమని మా కోరిక. ఆయన పెట్టాలి. మావి గన్నో లేకపోతే జగన్ గన్నో ఏవో గన్నలు చెప్తూ ఉంటే సరదాగా ఉంటాయి. ఆయనకి మళ్ళీ నైట్ కాల్ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి నిద్ర అట్టట్లేదు నా స్పీచ్లు చూశాను. సో ఇలాంటివన్నీ కూడా బాగున్నాయి. ఆయన మానసిక స్థితి కూడా కొద్ది తేడాగా ఉంది. మందులు ఎతుకుతున్నాడు, దొరకట్లేదు. సో ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టాలని జగనన్నే ప్రేమపూర్వకంగా అడుగుతూ ఉన్నాం. ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టాలి, మరిన్ని ప్రెస్ మీట్లు పెట్టాలి. ఆయన మరింత దిగజారుడుతనం అనేది ఆ సోషల్ మీడియాలో ఒక ఆట ఆడుకుంటూ ఉన్నారు. అందరూ కూడా సొంత కార్యకర్తలు కూడా అన్న మీకు దండం పెడతాం, ఈ గన్నలో గిన్నెలో చెప్పకన్నా ప్రెస్ ముందని చెప్పే పరిస్థితికి వచ్చేసారు.